వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి ఆంధ్రప్రదేశ్లోని నమోదిత సాగుదారుల ఉత్పత్తి చేసే అదనపు ఫ్లో క్యూర్డ్ వర్జీనియా పొగాకుకి 2023-24 పంట సీజన్ కోసం ఆంధ్రప్రదేశ్లోని వేలం ప్లాట్ఫారంలలో సాధారణంగా వర్తించే సేవా ఛార్జీలతో పొగాకు వేలం ప్లాట్ఫారంలలో విక్రయించడానికి అనుమతించాలని శ్రీ పీయూష్ గోయల్ అన్నారు. 2023 డిసెంబర్ 3వ తేదీ నుండి 5వ తేదీ మధ్య కాలంలో కురిసిన మిచాంగ్ తుఫాన్ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్లోని అన్ని నేల ప్రాంతాలలో 15,028.9 హెక్టార్ల విస్తీర్ణంలో పంట నష్టం మరియు రీప్లాంటేషన్ కోసం రైతులు చేసిన అదనపు ఖర్చుని పరిగణలోకి తీసుకుని అదనపు సేవా ఛార్జీలని మాఫీ చేయడం ద్వారా బోర్డు ప్రధాన రంగంలో ఖాళీని పూరించడం జరిగిందని వివరించారు. ఈ పరిశీలన ఎఫ్సీవీ పొగాకు రైతుల్ని ప్రకృతి వైపరీత్యాల కారణంగా వారి ఆర్థిక దుస్థితిని అధిగమించడానికి మరియు సాగుదారులు వారి జీవనోపాధిని కొనసాగించడానికి గొప్పగా సహాయపడుతుందని తెలిపారు. పత్రికా మరియు ప్రింట్ మీడియా విలేకరుల సమావేశానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు. ఈరోజు ఈ మాధ్యమాల ద్వారా పొగాకు రైతులకు మీ ద్వారా ఒక శుభవార్త పొగాకు బోర్డు చెప్పదలుచుకున్నది. ఆ శుభవార్తని మీరు మీ ద్వారా తెలియజేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. మిగ్జామ్ తుఫాన్లో నష్టపోయిన పొగాకు రైతులకు భారత ప్రభుత్వము మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రిత్వ శాఖ పొగాకు రైతులకి ఎవరైతే రిజిస్టర్డ్ కాబడ్డారో మళ్ళా చెప్తున్నాను, ఎవరైతే పొగాకు బోర్డులో నమోదు కాబడ్డారో ఆ రైతులు అదనంగా పండించిన పంటపై పొగాకు బోర్డు వేసే అదనపు రుసుముని రద్దు చేస్తూ గౌరవ మంత్రివర్యులు పీయూష్ గోయల్ గారు నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా పొగాకు బోర్డు తరపున మరియు ఆంధ్రప్రదేశ్ పొగాకు రైతుల తరపున గౌరవ మంత్రివర్యులు పీయూష్ గోయల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ క్రమంలో పొలిటికల్గా మాకు సహకరించిన చైర్మన్కి సహకరించిన రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదేమైనా పొలిటికల్ విల్ ఉన్నప్పటికీ కూడా అడ్మినిస్ట్రేషన్ విల్ కావాలి. రాజకీయంగా రైతులకి దేశానికి సేవ చేయడానికి రైతులు ఉన్నప్పటికీ కూడా పొగాకు బోర్డు తరపున రైతుల బాధలు అర్థం చేసుకొని ఈ అదనపు సుంకాన్ని తొలగించడానికి కృషి చేసిన కామర్స్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ గారికి మరియు అడిషనల్ సెక్రటరీ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే సందర్భంలో మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అద్దంకి శ్రీధర్ బాబు గారు రైతుల యొక్క సాధక బాధకాలు, మిగ్జామ్ తుఫాను పరిస్థితులలో రైతులు ఎదుర్కొన్న సవాళ్లు, రైతుల యొక్క బాధలు అన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు డేటా రూపంలో, ఇన్ఫర్మేషన్ రూపంలో సెక్రటరీ గారికి వారి హయ్యర్ అథారిటీస్కి చక్కగా వివరించి ఈ అదనపు సుంకాన్ని తొలగించడంలో పెద్ద బాధ్యత తీసుకున్న వారికి కూడా రైతుల తరపున చైర్మన్గా నేను వారికి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. మన బోర్డు మీటింగ్లో ఎప్పుడూ కూడా పొగాకు ఎంత పండించాలి అనే పరిమితిని రైతులకి సూచించడం జరుగుతున్నది. క్రితం వారం జరిగిన బోర్డు మీటింగ్లో కూడా అదే మనం చేసాము. ఆంధ్రప్రదేశ్కి గాను పంట పరిమాణాన్ని నిర్దేశిస్తాము. ఆ నిర్దేశించినంత మేరకు మాత్రమే రైతులు పండించాలి. అంటే టొబాకో బోర్డ్ రెగ్యులేట్ చేయడానికి మిగతా ఎఫ్సీవీ పొగాకుని రెగ్యులేట్ చేస్తుంది, మిగతా పొగాకు పంటని ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఈ రెగ్యులేషన్ కూడా ఎందుకు అనంటే డిమాండ్ సప్లై ఈక్వేషన్లో రైతు నష్టపోకూడదు అనే ఉద్దేశంతో రెగ్యులేషన్ అనేది మా నెత్తి మీదకి ఎత్తుకున్నాం. అంటే టొబాకో బోర్డు బాధ్యతగా తీసుకుంటుంది. అల్టిమేట్లీ అక్కడ రెగ్యులేషన్ కంటే కూడా ఇంపార్టెంట్ అయినది ఇందాక మా చైర్మన్ గారు చెప్పినట్లు రైతుకి సరాసరి సగటు ధర, ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్ టు ద ఫార్మర్ రావడము ఆర్ సాధించడము ఇంపార్టెంట్. దానికోసమే మన ఆంధ్రప్రదేశ్ పరిధిలోని 16 వేలం కేంద్రాల్లోనూ
ఆక్షన్స్ జరుపుతూ ఉన్నాము. అయితే ఈ సంవత్సరం 142 అంటే ఇప్పుడు జరుగుతున్న సంవత్సరంలో 142 మిలియన్ కేజీలు పరిమాణంగా మనం నిర్దేశించిన డిమాండ్, ఇంటర్నేషనల్ డిమాండ్ ఉంది కాబట్టి రైతులకి అది మనము అంటే పొగాకు బోర్డు కానీ ట్రేడ్ కానీ ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ చెప్పారు కాబట్టి వారు కొంచెం ఎక్కువ పరిమాణంలో పండించడం జరిగింది. అది కూడా ఎప్పుడు అని అంటే డిసెంబర్ 3, 4, 5 తారీఖుల్లో మిగ్జాన్ తుఫాను వచ్చే టైం వరకు కూడా మన పంట పరిమాణం మేరకు మాత్రమే రైతులు వేస్తూ ఉన్నారు. అంటే రైతులు ఎప్పుడూ కూడా డిసిప్లైన్డ్గానే ఉన్నారు పొగాకు రైతులు. ఈ సడన్గా ఈ తుఫాను వచ్చేసరికి చాలా నష్టపోయి ఉన్నారు. కానీ డిమాండ్ ఉన్నదన్న సంగతి తెలుసు కాబట్టి వాళ్ళు రీప్లాంట్ చేయవలసిన అవసరం వచ్చింది. మిగతా పంటల కంటే కూడా పొగాకు పంట ఖర్చు ఎక్కువతో కూడుకున్నది, లేబర్ ఇంటెన్సివ్ క్రాప్ కాబట్టి రైతులు ఒకంత చూసుకుంటే ఒకంత ఎక్కువ వ్యయ ప్రయాసాలకి ఓర్చారు అన్న సంగతి చెప్పకనే మనం చెప్పుకోవాల్సి వస్తుంది. ఆ తరువాత గ్రాండ్ గ్రోత్ పీరియడ్ అనే పీరియడ్ ఉంటుంది. పొగాకు పంట ఎదిగే టైంలో గ్రాండ్ గ్రోత్ పీరియడ్లో విపరీతంగా అంటే విరగగాసింది అని చెప్పుకోవచ్చు మనం మామూలు పరిభాషలో. సో అనుకోనంతగా, ఊహించనంతగా ఆ పంట పరిమాణం పెరిగింది. జనరల్గా రెగ్యులేట్ చేయవలసిన బాడీ ఏమవుతుంది అని అంటే, నేను చెప్పినంత మేరకు మీరు పండించలేదు, అధికంగా పండించారు కాబట్టి మేము అపరాధ రుసుము రూపేణ ఇది వసూలు చేయవచ్చు. కానీ రైతులు అంతకుముందు నష్టపోయి ఉన్నారు అనే దాన్ని దృష్టిలో పెట్టుకుని, అండ్ ఏదైనా సాఫ్ట్ గవర్నమెంట్, మన ప్రభుత్వం కూడా రైతుల ప్రభుత్వము, రైతులకి సహాయం చేయవలసిన బాధ్యత పొగాకు బోర్డు మీద పెట్టారు కాబట్టి, రైతులు డిమాండ్ ఉన్నప్పుడే పండించారు కాబట్టి ఈ అధికమైన సప్లై మూలాన ఏ రైతుకి నష్టం లేదు కాబట్టి ఈ రీజన్స్ అన్నీ ఉండబట్టి జీరో పెనాల్టీ కోసం కృషి చేయడం జరిగింది. పొగాకు బోర్డు అధికారులు కానీ, పొగాకు బోర్డు చైర్మన్ గారు కానీ, ఆల్ ఆఫ్ అస్.